అందరికి వందనాలు. ఒకసారి చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. ఈరోజు నా వాక్యాంశము, దేవుడు నాకు ఇచ్చినటువంటి వాక్యాంశం ఏంటంటే, టైటిల్ పేరు మంటి ఘటములలో మహదైశ్వర్యం. మట్టి పాత్రలలో మహదైశ్వర్యం. మన వాడుక భాషలో, బైబిల్ భాషలో ఎలాగుంది? మంటి ఘటములలో ఐశ్వర్యం. చూడండి, సేవకులమైన మనం అందరిలాగే మనం కూడా మన్నుతోనే తయారు చేయబడ్డాం. మనం కూడా మనుషులమే. కానీ ఒకసారి దేవుడు తన పని కొరకు మనల్ని పిలుచుకున్న తరువాత, మనల్ని సిద్ధపరిచిన తరువాత, మనల్ని దేవుడు తన అనాది సంకల్పంలో మన ద్వారా ఏ ప్రాంతంలో, ఏ గ్రామంలో సేవ చేయించాలనుకుంటున్నాడో ఆ అపాయింటెడ్ ప్లేస్లో మనకి పరిచర్య ఇచ్చి నడిపించే ముందు ఈ భూమి మీద మనం దేవుని పని చేయాలంటే మన శక్తి చేత, మన బలము చేత, మన స్వబుద్ధి చేత, మనకున్న వనరుల చేత, మనకున్న పలుకుబడి చేత ఏమీ చేయలేరు. ఒక్క ఆత్మను కూడా రక్షించలేరు. దేవుడు పిలుచుకున్న దేవుడు నమ్మదగిన వాడు. సిద్ధపరుస్తూ ఆయన యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో అంటాడు, నేను నిన్ను ముందుగానే ఎరిగి ఉన్నాను, నేను నీకు పేరు పెట్టి పిలిచాను, నేను నీకు బిరుదులు ఇచ్చాను, నేను నీకు అభిషేకం ఇచ్చాను, నేను నీకు మనుషులను ఇచ్చాను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఇత్తడి తలుపులను, ఇనప గడియలను పగలగొట్టి దాచబడిన ధనమును నేను మీకు ఇచ్చాను. ఇలాగ నా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఒక వ్యక్తి ఒక కంపెనీనో, ఒక వ్యవస్థనో, ఒక ఇండస్ట్రీనో, ఇంకా దేనినైనా స్థాపించి వ్యాపారమో, వ్యవసాయమో, పారిశ్రామిక రంగంలోనో, సాఫ్ట్వేర్లోనో ముందుకు రాణించాలంటే వారికి కూడా దైవశక్తి అవసరం, దైవ జ్ఞానం, దైవ నడిపింపు అవసరం. అయితే అంతకు మించి ఈ మట్టితో తయారు చేయబడినటువంటి ఈ చేతుల చేత పరసంబంధమైనటువంటి పని చేయాలంటే, క్షయమైనటువంటి ఈ దేహం చేత అక్షయమైనటువంటి ఆయన రాజ్యమును కట్టాలంటే, అక్షయమైనటువంటి పరసంబంధమైనటువంటి శక్తి, బలము, జ్ఞానము, అభిషేకము, కృప, దేవుని అనుగ్రహం మనకి కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి మూల వచనం ఒకసారి చదువుతాం. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. ఇంగ్లీష్ బైబిల్లో యాంప్లిఫైడ్ వెర్షన్లో ఎలాగుందంటే, వీ హ్యావ్ పొసెస్ దిస్ ప్రెషియస్ ట్రెజర్. ఈ ఐశ్వర్యం ఏంటంటే ద డివైన్ లైట్ ఆఫ్ ద గాస్పెల్. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్య సువార్త, దేవుని సమాధాన సువార్త, క్రీస్తు యేసు సువార్త
అన్న ఒక ఐశ్వర్యం, పరసంబంధమైనటువంటి ఐశ్వర్యం యుగ యుగాలలో మానవుల కొరకు దాచబడి ఉంది క్రీస్తు యేసునందు. దేవునికి స్తోత్రం. ఈ మర్మమై ఉన్నటువంటి ఈ క్రీస్తు ప్రభువారు యుగ యుగాలలో బలహీనులమైన మనకు, ఏ యోగ్యత లేని మనకు, వెర్రి వారిని, తృణీకరింపబడిన వారిని, అజ్ఞానులను, మనలని ఆయన పిలుచుకొని యుగ యుగాలలో మరుగు చేయబడినటువంటి ఈ క్రీస్తు సువార్తను, దేవుని రాజ్య సంకల్పమును, మానవాళి యొక్క రక్షణను గూర్చినటువంటి దేవుని యొక్క సంకల్పం అంతా అందులో ఇమిడ్చి ఈ అంత్య దినాలలో మనకు అప్పచెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనలను గణపరచాలని, మనకు కూడా మహిమ ఆయనతో పాటు మనం పంచుకోవాలని. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమ పలుకుతాం. అందరూ సేవకులందరూ చప్పట్లు కొట్టి గట్టిగా గంభీరంగా హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఓ రోజు యేసు ప్రభువారు సేవ చేసుకుని వెళ్తుంటే శిష్యులు ఎలాంటి వాళ్ళో తెలుసా? అపోస్తలులు. ఏంటి, ఈరోజు ఈ దినాల్లో ఒక కంపెనీ కానీ పెట్టారనుకోండి, ఎలాంటి వాళ్ళు ఎన్నుకుంటారండి? వెల్ క్వాలిఫైడ్ పీపుల్ని, స్కిల్ ఉన్నటువంటి వ్యక్తిని, లాంగ్వేజ్లో పట్టున్న వ్యక్తిని, అందరితో టీం వర్క్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని, కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని ఆ కంపెనీ శ్రేయస్ కొరకు, అభివృద్ధి కొరకు సెలెక్ట్ చేసుకొని రిక్రూట్మెంట్ ఇచ్చి వారిని జాయిన్ చేసుకుంటారు కదా, అపాయింట్ చేసుకుంటారు. కానీ యేసు ప్రభువారు ఈ స్వార్థ పనిని ఎలాంటి వారికి అప్పచెప్పాలనుకున్నాడు? ఎలాంటి వారికి ఇచ్చాడంటే, రాత్రి అంతా ప్రార్థన చేశాడండి యేసయ్య. ప్రార్థన చేసి ఆ టౌన్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద అధికారులని సెలెక్ట్ చేయలేదు. ఆయన కొండ దిగి వచ్చి ఆ గలిలే సముద్రం తీరానికి నడుచుకుంటూ వెళ్ళి చేపలు పట్టిన వాళ్ళు కొందరిని, శంకర్ని, దారి దోపిడీ దొంగ అయినటువంటి ఇస్కరియోతు యోధాని, ఇట్లాగా బలహీనుల్ని, పెద్ద చదువు లేని వారిని, ప్రజల చేత గుర్తింపు లేని వారిని ఎన్నుకొని వీరికి తరబీదు ఇచ్చాడు. యేసుతో వారిని ఉంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ 3.5 సంవత్సరాలు వారు యేసయ్యతో తిరుగుతూ ఉంటే వీరు చేసే చేష్టలు కూడా ఎలాగున్నాయంటే భయంకరంగా ఉన్నాయి. పొలాల గొట్ల మీద వెళ్ళిపోయి మినుములు కనబడితే మినుములు లాక్కు తినేస్తున్నారు. ఏదైనా భోజనాలకు వెళ్తే చేయిలు కడగకుండా తినేస్తాను. ఆ సూచన వాళ్ళు అన్నారు, ఇదేంటయ్యా యేసయ్యా, నీ శిష్యులు చెయ్యిలు కడగరు, మరిగేరుకు తినేస్తారు, ఇలాంటి వాళ్ళని ఎన్నుకున్నవి ఏంటయ్యా అంటే, అలాంటి వాళ్ళని ఎన్నుకున్నాడు దేవుడు. ఎందుకంటే వీరిని దేవుడు నమ్మి అభిషేకించి తన ఐశ్వర్యమును వారిలో ఉంచి ఈ ప్రపంచానికి పరిచయం చేసి యేసు వారి ద్వారా కార్యం చేస్తూ ఉన్నప్పుడు వారిని చూసిన వారందరూ, ఇదిగో మన మధ్యలోనే భూమిని తలక్రిందులు చేయవారు ఉన్నారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచాలి. హల్లెలూయా. మనల్ని పిలుచుకున్నటువంటి పిలుపు చూడండి. మనం అతిశయపడడానికి మనలో ఏ యోగ్యత అయినా ఉందా? ఏ ఆధిక్యమైన ఉందా? ఏ బలమైన ఉందా? ఆయన అనాది సంకల్పములో వెర్రివారమైన మనల్ని, నువ్వు దేవుని చేత వాడబడాలి అంటే నీ క్వాలిఫికేషన్ ఏంటో ఉండదు తెలుసా? 3 డబల్ డిగ్రీలు, త్రిబుల్ డిగ్రీలు కాదు, పీజీలు, పిహెచ్డీలు కాదు, లేకపోతే ధనము కాదు, కులము కాదు, వర్గం కాదు, ఎత్తు రంగులు కాదు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాస్తుంటే, మిమ్మల్ని పిలిచిన పిలుపుని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆయన బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను, జ్ఞానులను సిగ్గుపరచడానికి అజ్ఞానులను,
వెర్రి వారిని, తృణీకరింపబడిన వారిని, బలహీనులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మనము సేవలో కొంత అనుభవం వచ్చి కొంత సాగిన తర్వాత మర్చిపోతున్నాం. మనం సంథింగ్ అనుకుంటున్నాం. మనము అలాంటి వద్దు. మనము దేవునికి ఎంత అందుబాటులో ఉంటామో, ఆయన పని నిమిత్తం ఎంత వెరివారిగా, లోకానికి వెరితనమే. సిలువని గురించిన వార్త ఎలా ఉంటుంది? వెరితనం. కానీ దానిని ప్రకటిస్తున్న మనకి, రక్షింపబడుతున్న వారికి దైవశక్తి. హల్లెలూయా. ఈ మాటలు మర్చిపోకండి. ఈ బలాధిక్యము మనలో దేవుడు ఉంచాడు. తన సేవకు పిలుచుకున్న మనలో ఐశ్వర్యం ఉంచాడు. ఈ ఐశ్వర్యం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. నీ హక్కులేంటో నువ్వు తెలుసుకోవాలి. దేవుడు నిన్ను పిలుచుకున్నప్పుడు నీకు ఏమేమి ఇవ్వాలనుకున్నాడో, నీకు ఏ వనరులు ఉన్నాయి అనుకున్నాడో, ఇవ్వాలనుకున్నాడో ఆయన పని చేయడానికి మనం తెలుసుకోవాలి. మన మనోనేత్రాలకి అవి కనబడకపోతే, ఇది నా ఆస్తి, ఇది నా స్వాస్థవ్యం అని తెలియకపోతే, మనం ఈ లోకంలో ఆయన కొరకు బలమైన సాక్షులుగా ఉండలేం. ఆయన రాజ్యాన్ని బలంగా కట్టలేం. నా తండ్రి ఆస్తి ఏంటో, నాకు వారసత్వంలో ఏమొచ్చిందో నాకు తెలుసుకున్నాను అనుకోండి, అప్పుడు నేను ఏమై ఉన్నానో, నా తండ్రి ఏమై ఉన్నాడో, బలం కలిగి, ధైర్యం కలిగి, నిబ్బరం కలిగి, నా తండ్రి దర్శనాన్ని నేను ముందుకు తీసుకొని వెళ్ళగలను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఎంతో భారంతో రాస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయం 17. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థవ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయించున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి దైవిక జ్ఞానము, దేవుడు తన ఔన్నత్యమును గురించి, తన సంపూర్ణతను గురించి, తన మహత్యమును గురించి దైవ జ్ఞానం మనకు కలిగి ఉండడంతో పాటు దేవుని యొక్క ప్రత్యక్షత కలిగి ఉండాలి మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన జ్ఞానము, ఆయన మహిమైశ్వర్యమును, ఆయన మన కొరకు దాచి ఉంచినటువంటి స్వాస్థవ్యమును గూర్చినటువంటి ప్రత్యక్షత మనకు కలిగి ఉండాలి. మనము అనగా ఎరిగి ఉండాలి. మనం అవి ఎరగకపోతే, తెలుసుకోకపోతే మనము ఈ లోకంలో సామాన్యమైన ప్రజలుగానే ఉండిపోతాం. జాగ్రత్తగా వినండి. 3.5 సంవత్సరములు యేసు ప్రభువుతో ఈ శిష్యులు ప్రయాణం చేశారు. అయితే ఈ శిష్యులు యేసు ప్రభువుతో ప్రయాణం చేశారు. అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు. 5,000 మందికి భోజనం పెట్టడం చూశారు. 4,000 మందికి భోజనం పెట్టడం చూశారు. పేతురు అయితే విస్తారమైన చేపలు పడడం చూశాడు. గొప్ప చేపలు పడడం చూశాడు. చిన్న అవసరత వస్తే, గేలం వేస్తే చిన్న అవసరత కూడా తీర్చబడింది. ఎన్నెన్నో ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు చూశారు. యేసు ప్రభు వారు బోధిస్తున్న బోధకి ఆ ప్రాంతమంతా కూడా, యెరూషలేము నుంచి గలిలయ, తెకాపోలి, ఈ గెరేషేము, ఈ ప్రాంతాలన్నింటిలో యేసు ప్రభు వారు యెరూషలేమునికి ఉత్తరాన, దక్షిణాన, తూర్పు, పడమట 175 కిలోమీటర్ల విస్తీర్ణంలో పరిచర్య చేశాడు. దేవునికి స్తోత్రం. ఒక పెద్ద గడ్డివాము తగిలించేయాలనుకోండి, అగ్గిపుల్లలు ఎన్ని పెట్టాలి? గాలివాటంగా జాయి చూసి ఒకటి పెడితే చాలు గడ్డివామి. ఈ ప్రపంచాన్ని రక్షించడానికి ప్రపంచ నడిబొట్టైనటువంటి భూమికి సెంటర్ పాయింట్ యెరూషలేము. దేవునికి స్తోత్రం. 2000 సంవత్సరాల క్రితం ఆయన దేవుని రాజ్య సువార్తను అక్కడ ప్రకటించి
ఈ పరిశుద్ధ పనిని ప్రారంభించాడు. 2000 సంవత్సరాలుగా ఈ అగ్ని దేశాలకి, ప్రాంతాలకి, జాతులకి, భాషలకి వ్యాపిస్తూనే ఉంది. ఎంతోమంది, ఎన్నో వ్యవస్థలు, ఎన్నో రాజ్యాలు, అధినేతలు అడ్డుపడుతున్నారు కానీ, ప్రయత్నం చేస్తున్నారు కానీ వారి వలన అవ్వదు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. అపోస్తుల కార్యంలో ఒక పెద్ద ఆయన అంటాడు, మరి ఇది మనుషుల వల్ల ప్రారంభించబడింది అయితే ఆగిపోద్దురా, ఇది దేవుడే ప్రారంభిస్తే దీన్ని ఎవరు 2000 సంవత్సరాలైంది, అప్పుడు ఆపాలనుకున్నారు యెరూషలేములో, ఇప్పుడు ఆగిందా? ఈ ప్రపంచంలో సిలువ కనిపించినటువంటి ఊరు, యేసు మాట ప్రకటింపబడినటువంటి ప్రాంతము లేదు. దేవునికి స్తోత్ర. కొండల్లోన, గుట్టల్లోన, లోయల్లోన, పర్వతాల్లోన, సముద్ర తీర ప్రాంతాల్లోన, టౌన్లోన, కాంక్రీట్ ఫారెస్ట్లోన, పెద్ద టౌన్లో కూడా ఎక్కడైనా సరే వాక్యం వినిపిస్తూ ఉంది. దేవుని రాజ్యం ప్రకటించబడుతుంది. ఈ దేవుని రాజ్య సువార్త అను ఈ పరిచర్యను ఏదైతే మనం పట్టుకున్నామో, అందుకున్నామో, మనకంటే ముందు తరం వారు, ఉదాహరణకి మన హానోకయ్య గారు వాళ్ళ తండ్రి గారు ఇక్కడ పిలుపు ఏర్పాటు పొందుకొని, అపోస్తులను అభిషేకం పొందుకొని, అనేక మంది సంఘాలను, సేవకులను సిద్ధపరిచి ప్రాంతాల్లో బలమైనటువంటి జ్యోతువలే పరిచర్య చేశారు. ఆ పెద్ద ఆయన పరిచర్య కొరకు, పిలుపు కొరకు, ఏర్పాటు కొరకు చప్పటి కొరకు దేవుని నామాన్ని మహిమపరచుకోవాలి. హల్లెలూయా. ఆ తరువాత తన కుమారుడు వాళ్ళ నాన్నగారు పిలిస్తే ఆయన సేవకు రాలేదు. ఇందాక సాక్ష్యం చెప్తూ వచ్చారు. ఆయన ప్రభువే తనతో మాట్లాడితే, ప్రభువే తనకు విడిపిస్తే, ప్రభువే తనను దర్శిస్తే ఆయన ఈ సేవలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఐశ్వర్యము అనేక మందికి జీవమును ఇవ్వడానికి, చూడండి అక్కడ లేఖనంలో రాయబడింది, ఒకసారి చూడండి 10వ వచనంలో, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఎలయనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును, మీలో జీవమును కార్యసాధకమగుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మహదైశ్వర్యం, ఈ సువార్త ఏం చేస్తుంది? జీవమునిస్తుంది. హల్లెలూయా. చీకటి నుండి వెలుగులోనికి, పాపము నుండి పరిశుద్ధతలోనికి, నరకము నుండి పరలోకములోనికి, శాపము నుండి ఆశీర్వాదములోనికి, అపవాది బలమంతట్లో నుండి దేవుని బలములోనికి నడిపించగలిగేటటువంటి ఒకే ఒక్క అంశం ఈ ప్రపంచంలో అది ఉంది. ఏంటంటే యేసు క్రీస్తు రాజ్య సువార్త. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచాలి. హల్లెలూయా. ఈ సువార్త మనం ప్రకటించకపోతే మనం ఈ లోకానికి రుణస్థులం అయిపోతాం. ఈ సువార్త మనం ప్రకటించకపోతే, ఈ సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. పౌలు ఏమన్నాడు? శ్రమ అన్నాడు. దైవ జనాంగమా, దేవుని సేవకులారా, ఎంత గొప్ప పని ప్రభువు మనల్ని నమ్మి ఇచ్చాడు. పని ఇవ్వడమే కాదండి, ఈ పనికి కావలసినటువంటి పనిముట్లు కూడా మనకి దేవుడు ఇచ్చాడు. అదేంటి? పరిశుద్ధాత్మ అభిషేకం, అదేంటి? దేవుని వాక్యం, అదేంటి? దేవుని కృప, అదేంటి? దేవుని యొక్క అనుగ్రహం. అక్కడితో ఆగాడా? కృపావరాలను ఇచ్చాడు. అక్కడితో ఆగాడా? రకరకాల పరిచర్యలను ఇచ్చాడు, తలాంతులను ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చి మనల్ని అభిషేకించి, నిన్ను ప్రేమించి, అనాది సంకల్పంలోనే నీకంటూ ఒక పంచాయతీని ఇచ్చాడు, ఒక ప్రాంతాన్ని ఇచ్చాడు, ఒక పట్టణాన్ని ఇచ్చాడు, ఒక సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఒక మారుమూల గ్రామాన్ని ఇచ్చాడు. ఇచ్చి, నా కుమారుడా, నా సేవకుడా, నువ్వు ఆ ఊరిలో ఉన్నటువంటి వారికి సువార్తను ప్రకటించు. ఆ సువార్త ఏం చేస్తుంది? బంధకాల్లో ఉన్న వారిని విడిపిస్తుంది, బాధల్లో ఉన్న వారికి కన్నీళ్లు కురుస్తుంది, రోగంలో ఉన్న వారికి స్వస్థతనిస్తుంది. ఆ అదృశ్యుడైనటువంటి దేవుణ్ణి కనపరిచే ఒకే ఒక్క పరిచర్య ఏదైనా ఉందంటే దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉండగా ఆ సువార్త దాని పని చేసుకెళ్ళిపోతుంటుంది. చప్పటి కొట్టి దేవుని నామమును మహిమపరచు. హల్లెలూయా.
నువ్వు నిలబడి బలహీనుడివే, వెరివాడివే, తృణీకరింపబడిన వాడివే, ఏ యోగ్యత లేదు. కానీ యేసయ్య నిన్ను పిలుచుకొని నిన్ను ఏర్పరచుకున్నాడు కనుక, నిన్ను సిద్ధపరిచాడు కనుక, నిన్ను పంపించాడు కనుక, యుగ సమాప్తి వరకు ఆయన నీకు తోడై ఉంటాడని వాగ్దానం చేశాడు కనుక, ఆ మాటను నమ్మి నీకు పంచి ఇచ్చినటువంటి సేవాక్షేత్రంలో నువ్వు సువార్తను ప్రకటిస్తుంటే ప్రతి మాట వెనక కూడా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. నలిగిన వారికి విడుదలిస్తాడు. అపవాది క్రియలను లయపరుస్తూ ఆయన ఆత్మలను రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. రనాడ్ బొంకే గారు ఏమన్నారో తెలుసా? ఈ లోకంలో గన్న తీసుకొని కొడితే ఆ బుల్లెట్ తగిలి బ్రతుకున్నాడు చచ్చిపోతాడు. అదే సువార్త గన్న పట్టుకొని కొడితే సచ్చినుడు బతికిపోతాడట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచాడు. ఆత్మీయముగా చనిపోయినోడు బ్రతికిపోతాడు. శాపంలో ఉన్నవాడు ఆశీర్వాదంలోనికి వస్తాడు. బంధింపబడిన వాడు విడుదల పొందుకుంటాడు. దైవ జనాంగము ఇంత గొప్ప పని ఏమీ కానీ మనకు అప్పచెప్పి మనలను మనం ఉన్నటువంటి సేవాక్షేత్రాల్లో మనల్ని జీరోగా ఉన్న మనల్ని హీరోగా చేయాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మైనస్గా ఉన్న మనల్ని ప్లస్గా మార్చాలనుకుంటున్నాడు. మనం ఏదైతే అనుభవించామో యెహోవా ఉత్తముడని రుచి చూచి, ప్రభువు నీ రుచి చూచి మనం ఎరిగితే, ఆయన క్షమాపణ మనం అనుభవిస్తే క్షమాపణ గురించి బోధించగలం. ఆయన కృపణ గురించి మనం అనుభవిస్తే కృపణ గురించి బోధించగలం. ఆయన దైవశక్తిని మనం అనుభవిస్తే మనము నువ్వు అనుభవించకుండా నీలో నుండి ఏది ప్రవహించదు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, యేసయ్య అన్నాడు, విశ్వసించు వాని వల్ల ఈ సూచక్రియలు జరగడమే కాదు, విశ్వసించు వాని వల్ల మీలో నుండి ఏం ప్రవహిస్తాయి అన్నాడు? జీవజల నదులు ప్రవహిస్తాయి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దైవ జనాంగమా ఆలోచన చేయండి. సరేనండి, ఆది అపోస్తులలో అపోస్తులుడు కానటువంటి ఒక ఆయన ఉన్నాడండి. అపోస్తుల కార్యం ఒకసారి తీయండి, మనం ముందుకెళ్దాం. అపోస్తుల కార్యం ఒకసారి చూడండి. ఫిలిప్పి ఉన్నాడండి. చూడండి 8వ అధ్యాయం. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 6వ వచనం చూడండి. చదవండి ఒకసారి. కాబట్టి 4వ వచనం, కాబట్టి చెదిరిపోయిన వారు స్వార్థ వాక్యమును ప్రకటించచ్చు సంచారం చేసి అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమునకు వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని, పక్షవాయువు గల వారిని, కుంటువారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగులు సంతోషము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కింద వచనంలో చూడండి. సీమోను ఒక మనుషుడు గాలిని లోగట ఆ పట్టణంలో గాలిడి చేయించు, తానెవడో ఒక గొప్పవాడునని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాడిని మట్టుకు అందరూ దేవుని శక్తి అనబడిన వాడు ఇతడే అని వారిని భ్రమపరుస్తూ వాడి మీద లక్ష్య పెట్టేటట్టు చేశాడు. అతడు బహుకాలముగా గాలిడి చేయించు వారి మధ్య ఉన్నాడు. అయితే ఫిలిప్పి అక్కడ అడుగు పెట్టాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచు. హల్లెలూయా. ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతనిని నమ్మి, హల్లెలూయా, పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసము పొంది ఫిలిప్పును ఎడబాయికి ఉండి ఏం చేశాడండి?
జాగ్రత్తగా వినండి. నీవు ఉన్నటువంటి ఊరిలో, నీ గ్రామములో, నీ పట్టణములో, నీ ప్రాంతంలో దేవుడు నీకు ఎక్కడైతే ఉండమన్నాడో, ఎక్కడైతే పరిచర్య చేయమన్నాడో, నువ్వు నిజంగా దేవుని చేత పిలువబడితే ఆయన నీకు ఒక ప్రాంతం చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను సిద్ధపరుస్తాడు. ఒకవేళ పిలుపు ఏర్పాటు లేకుండా ఎవరైనా సేవకు వస్తే మంచి భోజనం దొరుకుతుంది, గౌరవం దొరుకుతుంది, మరి కుర్చీ వేస్తారు, అయ్యగారు అంటారని ఇలాంటి పై మెహర్బానీలకు ఎవరైనా పొరపాటున వస్తే మీ సేవ ఏంటో మీకు అర్థమైపోద్ది. మీరు ఎంత తన్నుకున్న 15 మంది 20 మంది విశ్వాసులతోనే మీ కాలం గతించిపోవాలి. ఎందుకంటే పిలవలేదు దేవుడు, నువ్వు వచ్చేసావు కనుక. అలాంటిది ఏదైనా ఉంటే పిలుపు ఏర్పాటు ఉన్న సేవకుడికి ఆ విశ్వాసాలను అప్పచెప్పి సంఘంలో ఒక సంఘ పెద్దగా ఉండడం చాలా బెటర్. దేవునికి స్తోత్రం. ఎప్పటికైనా ఆలస్యం చేయకుండా ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేసేయడం చాలా మంచిది. పిలుపు ఏర్పాటు ఉందనుకోండి, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. పిలుచుకున్నవాడు నమ్మదగిన వాడు, ఆయన నిన్ను వాడుకుంటాడు. నిన్ను బట్టి నీ ఊరిలో ఆ ప్రజలకు ఏం కలిగిందండి? ఫిలిప్పు అక్కడికి వెళ్తే మిగులు సంతోషం కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గుడ్డివారు, కుంటివారు, రోగులు, బలహీనులు, బిడ్డలు లేనివారు, బంధకాల్లో ఉన్నవారు, ఉద్యోగాల్లో ఉన్నవారు, ఉద్యోగాలు లేనివారు, సమస్యల్లో ఉన్నవారు, కన్నీటిలో ఉన్నవారు, కోర్టు కేసుల్లో ఉన్నవారు, తెల్లవారు లేచినట్టునే ఆ ఊర్లో ఏ సమస్య వచ్చినా, ఆ ప్రాంతంలో ఏదొచ్చినా, అయ్యగారు మాకు దిక్కు, మొట్టమొదట నువ్వు గుర్తు రావాలి. అప్పుడు నువ్వు నిజమైనటువంటి సేవకుడు అని గుర్తు. హల్లెలూయా. మన మధ్యలో ఒక సేవకుడు ఉన్నాడు రా. పూర్వం ప్రవక్తల దగ్గరికి వెళ్ళేవారు. సౌలు గాడిద దొరకపోతే తన దాసుడికి అడుగుతున్నాడు, ఇక్కడ ఎవరైనా ప్రవక్త ఉన్నాడా, దీర్ఘదర్శి ఎవరైనా ఉన్నాడా, అది ఎక్కడుందో తెలియజేయడానికి. అప్పుడు తనతో దాసుడు వచ్చి చెప్పాడు, అయ్యా ఇక్కడ ఒక ఆయన ఉన్నాడయ్యా, సమూయేలు ఉన్నాడయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఒక విచిత్రం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఏ డిపార్ట్మెంట్లో ఉన్నోడైనా చిన్న అక్రమం చేస్తే, అన్యాయం చేస్తే వాడిని సస్పెండ్ చేసేస్తారు. కానీ సేవలో సస్పెండ్ అయిన సేవకుడు కూడా ఎప్పుడో సస్పెండ్ అయిపోయి ఉంటాడు సేవలో, కానీ వాడు సస్పెండ్ అయినట్టుగా కనబడకుండా సేవలో కొనసాగిపోతుంటాడు. గొప్ప విచిత్రం అండి. సస్పెండ్ అయిపోయిన వాడికి ఇంకా అధికారం పనిచేస్తుందా? ఇప్పుడు సస్పెండ్ అయిపోయిన ఎంఆర్ఓకి ఆ గ్రీనింగ్ పెన్ పవర్ పనిచేస్తుందా? చెప్పండి అండి. లంచం తీసుకున్నాడు, తప్పు చేశాడు, సస్పెండ్ అయిపోయాడు, బహిరంగంగా దొరికాడు. వాడిని ఏం చేస్తారు? చెక్ పవర్ లేదు, పెన్ పవర్ లేదు, ఏం లేదు. ఆడు అధికారే కానీ కనుక అందరికి తెలిసిపోద్ది. ఇప్పుడు సేవకుల్లో ఎవరు ఫోర్స్లో ఉన్నాడో, ఎవరు సస్పెండ్ అయ్యాడో అసలు తెలియట్లేదు. పోనీ వాడికాడికి తెలిసిపోయిన మనస్సాక్షికి ఆడు అంగీకరించడం, ఇంకా నా దగ్గర ఏదో ఉందంటాడు. ఈ సమయంలో దయచేసి చెప్తున్నాను, నీలో నుండి దైవశక్తి ఫ్లో అవ్వకపోతుంటే, నశించిపోతున్న ఆత్మల ఎడల భారం లేకపోతే, నీ ఉన్నటువంటి ప్రాంతంలో సమస్యలతో ఉన్నటువంటి వారు నువ్వు ప్రార్థన చేస్తుంటే దైవశక్తి విడుదలై వారి సమస్యలు పరిష్కరించకపోతుంటే, నువ్వు ముందు చెక్ చేసుకోవాలి. ఎక్కడో ఒక దగ్గర ఏంటి, కృష్ణానది కాలువ నీరు వదిలేరండి వేసవికాలం మనకి దాహం తెచ్చడానికి. కొన్ని కాలువల్లోనికి నీరు ఎక్కలేదక్క, మళ్ళీ బుల్డోజర్లు తెచ్చి, ప్రొక్లైన్ తెచ్చి ఏం చేశారు, మధ్యలో ఉన్నటువంటి మెరకల్ని, ఆ పెద్ద పెద్ద తాటి ఇవేటి వాటన్నిటిని తీసి పక్కనేసి, చెత్త అంతా తీసి పక్కనేసి, ఆ నీటి ప్రవాహాన్ని మరలా ఆ చెరువులకు చేరేటట్టు చూడండి. నీవు ఉన్నటువంటి ప్రాంతంలో జీవజల ఓట్లు ప్రవహించి దాహం తీర్చబడుతుందా జనాలది? వాక్యము శక్తి విడుదలవుతుందా? ఆలోచించి. మించిపోయింది ఏమి లేదు. అలాంటివి ఏమైనా ఉంటే ఈరోజు మంచి సమయం. దొంగకి ఎవరో దొంగ అనాల్సిన అవసరం లేదు. తప్పుడోడికి ఎవరో తప్పు తన మనస్సాక్షికి తెలుసు. తీర్పు తీర్చొద్దని యేసయ్య చెప్పాడు, కానీ హెచ్చరించమన్నాడు యేసయ్య. రోషం పుట్టించమన్నాడు యేసయ్య. వాక్యం సెలవిస్తుంది, హెచ్చరించండి, రోషం పుట్టించండి, బుద్ధి చెప్పండి. దైవ జనాంగమా,
అయ్యా మీరు ఏముందండి ఓడూరులో మీరు తప్పితే ఆ ప్రజలకు ఇంకొక ఆధారం లేదండి. ఇదేమిటండి ఇంటూరులో బంధకాల్లో ఉన్నటువంటి చీకటి శక్తులు ఉన్నటువంటి వారికి, బలహీనమైనటువంటి వారికి మీరు తప్పితే ఇంకొక ఆధారం లేదండి. కలెక్టర్ గారు ఏమీ చేయలేడండి, ముఖ్యమంత్రి ఏమీ చేయలేడండి. దెయ్యాన్ని వెలగొట్టగలడా కలెక్టర్ గారు? మాంత్రిక శక్తులతో బంధింపబడిన వాటిని విడిపించగలడా కలెక్టర్ గారు? గర్భఫలం ఇవ్వగలడా? చెప్పండి అయ్యా, చెప్పండి అయ్యా. అయ్యో, నీ ద్వారా ఆ దేవుని మహిమైశ్వర్యము ఈ మట్టి ఘట్టంలో నుండి అది ప్రవహించకపోతే ఆ ప్రజలకు విశ్రాంతి లేదు, నెమ్మది లేదు, విడుదల లేదు, వారికి ఆదరణ లేదు. అంత గొప్ప పని నిన్ను నమ్మి ఆ ప్రాంతాన్ని దేవుడిస్తే ఆ ప్రాంతంలో నువ్వు ఆదమరిచిపోయి గాలి వాటముగా నువ్వు సేవ చేస్తే దేవుని రాజ్యానికి ఎంత నష్టం జరుగుతుందండి. ఆ ప్రజలకి ఎంత ఇబ్బంది పెట్టాడు అవుతామండి. వద్దు 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 వద్దు. హల్లెలూయా. దైవ జనాంగమా, ఆలోచించే, నీవు తప్ప ఇంకొకరు లేదు. చూడండి, ఈ అభిషేకాన్ని ఈ ప్రపంచంలోనే ఎవరైనా ఇవ్వగలరా? చెప్పండి అండి. The anointing of God is to fulfill the purposes of God. No man can omit it or no man can manipulate it. It's from above. It's from God. దేవుడు ఇచ్చు అభిషేకము అది పరలోకం నుండి దిగి వస్తుంది. ఏ మనిషి దానిని ఎక్కువ చేసుకోలేడు, ఏ మనిషి దానిని వద్దని తోసివేయలేడు, తృణీకరించలేడు. ఈ అభిషేకము ఎందుకు దేవుడు మనకి ఇచ్చాడంటే దేవుని ఉద్దేశాలను భూమి మీద మనం నెరవేర్చడానికి. చూడండి, అపోస్తుల కార్యం చూడండి. ఈ అభిషేకం దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? దైవ జనాంగమా, అపోస్తుల కార్యం 4:27-28. ఏమి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు ఆయన అభిషేకించాడట. యేసయ్య దేవునికి స్తోత్రం. ఎందుకు? ఈ భూమి మీద ఏమేమి ఉద్దేశములు, సంకల్పము ఈ భూమి మీద జరగాలో వాటన్నిటిని నెరవేర్చడానికి ప్రత్యేకమైనటువంటి శక్తిని, పరసంబంధమైన శక్తిని, పరసంబంధమైన కృపను, పరసంబంధమైన జ్ఞానమును, పరసంబంధమైన ప్రొటెక్షన్ని, పరసంబంధమైనటువంటి ఈవులను యేసయ్యకి ఇచ్చి యేసయ్య ఈ లోకంలో సేవ చేశాడు. దేవునికి స్తోత్రం. లోకాసు సువార్త 4:00 ఉంది. ఆయన నన్ను అభిషేకించును, ఎందుకంటే బంధకాల్లో ఉన్న వారిని విడిపించడానికి, రోగులను స్వస్థపరచడానికి, నలిగిన వారిని విడిపించడానికి, దైవ సంకల్పం అంతా బోధించడానికి నిన్ను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకు అభిషేకించాడు? ఈ అభిషేకము నీ తల మీద ఉన్నది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ముద్రలు రక్షింపబడిన ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉన్నాయి. అంత మాత్రమే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అభిషేకము పరలోకం నుండి దిగి వచ్చింది, మనుషుడు ఇచ్చింది కాదు. ఈ గారిడి సీమోను ఏం చేశాడంటే, వినండి, గారిడి సీమోను ఏం చేశాడు? అపోస్తులుడైనటువంటి పేతురు, యోహాన్లు అక్కడికి వస్తే ద్రవ్యం ఇచ్చి ఈ అభిషేకం కావాలని కోరుకుంటున్నాడు. కోరుకుంటూ అన్నాడు, ఒరే బాబు, ఈ అభిషేకం మేము ఇచ్చేది కాదురా, నీ దగ్గర చాలా దురుద్దేశం ఉంది, దుష్టత్వం ఉంది, డబ్బిచ్చుకునేది కాదు ఇది. చెప్పండి, డబ్బిచ్చుకునేదండి ఇది కాదు. మళ్ళీ ప్రార్థన చేశారు, ఈ మనసు నీకు నుండి పోవాలని. ఈ గారిడి సీమోన్ అండి, ఈ గారిడి సీమోను ఆ ప్రాంతం సమరయ పట్టణం అంతటి నుండి పాతుకుపోయి అనేక సంవత్సరాలు వీడు ఏదో నిజమైన దైవ శక్తిలాగా భ్రమపరిచి
అబద్ధపు సూచక్రియలని, అబద్ధపు మోస శక్తిని కనపరిచి వాడిని మోసగించారు. వాళ్ళందరూ అనుకున్నారు వీడు సోది చెప్పాడట. మన ఏరియాలో దేవుడు అమ్మలు, అబద్ధ ప్రవక్తలు, వక్ర బోధలు. ఎందుకండి? వారు పొట్టను నింపుకోవడానికి, ఎందుకండి మేడలు కట్టుకోవడానికి, ఎందుకండి మెదులు కట్టుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి, ప్రజల్లో ఇన్ఫ్లుయెన్స్ని సంపాదించుకోవడానికి, గౌరవం సంపాదించుకోవడానికి, ఉనికిని సాటుకోవడానికి మానేశాడు. వీడి శక్తి పని చేయట్లేదు. ఫిలిప్పి అడుగు పెట్టిన తర్వాత ఇతని శక్తి అక్కడ పని చేయట్లేదు. తెలుసుకొని గుర్తెరిగి ఇతని దగ్గర ఉన్న శక్తి నాకు కావాలని స్టెప్ బై స్టెప్ మెట్లు ఎక్కాడు. ఎక్కినోడు ఆగాడా? మళ్ళీ పాత బుద్ధి వచ్చేసింది. చూడండి, యేసుప్రభుని నమ్ముకొని రక్షింపబడి సేవకు వచ్చిన తర్వాత మరలా కొబ్బరికాయలు అమ్ముకునే బుద్ధి పోలేదు, మేస్త్రి పనిచేసే బుద్ధి పోలేదు, ఆ చేపలు పట్టిన బుద్ధి ఇంకా పోలేదు. ముందు సేవకు రాకముందు నువ్వు చేసినటువంటి ఆ ధన వ్యామోహం పోలేదు, లోకాసలు. కొంతకాలం 10 సంవత్సరాలు బాగానే నడిచావు, తర్వాత మళ్ళీ అవన్నీ వచ్చేసినాయి. ఏమైతే కక్కేసావో, ఏమైతే విడిచిపెట్టావో, ఏదైతే ఉపేక్షించుకున్నావో, మరలా ఆ బంధాల కోసం పోరాటం చేస్తున్నావు. సేవలో నువ్వు ముందు సమర్పించుకున్న దినాలు, ప్రభువును ప్రేమించే దినాలు, అర్ధరాత్రి అపరాత్రులు నువ్వు పరిగెత్తిన దినాలు ఒకసారి జ్ఞాపకం చేసుకో. అర్ధరాత్రి పరిగెత్తావు ఏదో ఒక ఊరికి స్వార్థ సభకి, ఎవరికో దెయ్యం పడితే పరిగెత్తావు, ఎవరికో బాగులేదంటే పరిగెత్తావు. ఎంత ఆసక్తి చూపించావండి! ఎక్కడ పిల్లలు కనబడిన, పెద్దోళ్ళు కనబడిన కరపత్రి పంచుకొని ఉండలేకపోయావు. నలుగురు కనబడితే అక్కడ వాక్యం చెప్పకుండా ఇప్పుడు ఆదివారం ఆరాధన, యాంత్రికమైన సేవ. ఆదివారం దుకాణం కట్టి దుకాణం తెలిసినట్టుగా ఆదివారం ఆరాధన, 4 పాటలు, పిడికిలి బియ్యం పథకం ఉంది. మనకి ఏం పథకం ఉందండి? పిడికిలి బియ్యం పథకం. ఆలోచించే అప్పుడు ముందు దినాల్లోనే, సేవ వచ్చిన ముందు దినాల్లోనే ఎంత ఆసక్తి, ఎంత పరుగు. అసలు మనిషి కనబడితే చాలు, ఒక ఆత్మ కనబడింది. మనిషిని చూడలేదు, మానవుల్లో ఉన్నటువంటి ఆత్మను చూశారు. ఆత్మను రక్షించడానికి జీవం కలిగినటువంటి వాక్యం, జీవం కలిగినటువంటి స్వార్థను ప్రకటించారు. అది ఇప్పుడు ఏమైపోయింది? కాలక్రమంలో మరలా పాత లోకాన్ని చూసి, లోకాశలు. అందుకే యోహాను రాసిన పత్రిక అంటాడు, లోకము దాని ఆశను గతించుకోవును, దైవ చిత్తము నెరవేర్చువాడే నిత్యము. హల్లెలూయా. కోరూరులో మీ చేత స్థాపించబడినటువంటి సంఘం మీరు ఉండకపోవచ్చేమో, నిత్యత్వానికి అక్కడి నుంచి కొన్ని ఆత్మలు ఈ లోకంలో ఏ వ్యాపారం స్టార్ట్ చేయి, నువ్వు చేయొచ్చు, నీ తర్వాత నీ పిల్లలు చేయొచ్చు, ఆ తర్వాత 3వ తరంలో చేయకపోవచ్చు, అని ఫెయిల్ అయిపోవచ్చు. దైవ జనాంగమా, కానీ నువ్వు కొన్ని ఆత్మలను దేవుని కొరకు రక్షించి వాటిని సిద్ధపరిచి సంఘముగా ఏర్పరచబడిన తర్వాత ఆ సంఘము దేవుని ఆత్మలు నిత్యత్వానికి సంబంధించిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆలోచన ఉందా మన దగ్గర? ఈ ఆలోచన ఉందా? మట్టితో తయారు చేయబడినటువంటి ఈ శరీరంలో దేవదూతలకు లేని భాగ్యం దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసమానమైనటువంటి సామాన్యమైన మనల్ని వీరు మనతోనే ఉన్నారు. అంతవరకు వారి మధ్యనే ఉంటాం మనం. దేవుడు అభిషేకించిన తర్వాత, దేవుడు సిద్ధపరిచి పంపించిన తర్వాత నువ్వు ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోతుంటే, రోగులు స్వస్థపరచబడుతుంటే, కృపాకార్యాలు జరుగుతుంటే, బంధకాల్లో ఉన్నవారు విడిపించబడుతుంటే, నీ తోబుట్టువులు, నీ అక్కచెల్లెలు, నీ ఊరు వారు, నీతో ఆడుకున్నవారు, ఒరే ఏంట్రా ఇది ఎప్పుడు ఇలాగ అయిపోయాడురా అన్నారా అనలేదా? చెప్పండి. మన వంటి వాడే, కానీ ఇతనిలో ఏముంది? నువ్వు ఎప్పుడైతే దైవాభిషేకంతో నింపబడ్డావో నువ్వు ఏమైపోతావు తెలుసా? సూపర్ న్యాచురల్, ప్రకృతికి అతీతమైనటువంటి శక్తితో, దర్శనంతో, ఆశలతో, ఊహలతో, ఆలోచనలతో, ఆతృతతో నువ్వు నింపబడిపోతావు. దేవునికి స్తోత్రం. ప్రజలందరూ ఒకటి చూస్తారు, నువ్వేమో ఆత్మలను చూస్తావు. ప్రజలందరూ ఏమో మేడల మెదలు చూస్తారు, నువ్వేమో మహిమా సంఘాన్ని చూస్తావు.
ప్రజలందరూ ఘనతను చూస్తారు, నువ్వేమో తగ్గింపును చూసుకుంటుంటావు. ఉపేక్షించడం నేర్పి నువ్వు చూసుకుంటావు. మరుగై ఉండడం నీకు నేర్పిస్తుంది ఈ వాక్యం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. లోకపోకడ కాదండి ఇది, లోకపోకడ కాదు. వీళ్ళు అడిగాడండి ఎలీషా, ఏలియాకి అడిగాడు, అయ్యా నువ్వు వెళ్ళిపోతున్నావు, నేను నిన్ను వెంబడిస్తున్నాను, నీకేం కావాలరా నాయన అంటే 200, నాకు అభిషేకం కావాలన్నాడు. ఎంతండి? 2 పాళ్ళు అభిషేకము. ఏలియా ఇవ్వగలిగాడా? ఏలియా నా దగ్గర ఉందో 2 పాళ్ళు ఇచ్చేస్తానన్నాడా? చెప్పండి అండి. అనలే. ఒరే కష్టంగా ఉందిరా అంటే ఏంటి? ఇది నా వలన అయ్యేది కాదు. ద అనాయింటింగ్ ఆఫ్ ఈజ్ గాడ్ ఫ్రమ్ అబౌవ్, నో మ్యాన్ కెన్ మ్యానిపులేట్ ఇట్. అర్థమైందా? ఏలియా ఈ వెంబడిస్తూ ఉన్నాడు. ఎలీషా ఒక సూచన చెప్పాడు, నువ్వు కోరుకున్న జరిగింది అని అంటే సూచన ఏంటంటే ఈ దుప్పటి దిగి వస్తే నీకు వచ్చినట్టేరా అన్నాడు. దేవునికి స్తోత్రం. పరీక్షించుకున్నాడు, అలాగా వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని సేవకులారా, దేవుని అభిషేకం నీ మీద ఉన్నది, దేవుని ఏర్పాటు నీ మీద ఉన్నది. నిన్ను నమ్ముకొని దేవుడు 2000 మంది 3000 మంది పంచాయతీని అప్పచెప్పాడు. వారికి మీ సంఘంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా ఒకసారి స్వస్థత ప్రార్థన చేయండి. సంఘంలో ఈ మూల నుండి ఆ మూల వరకు ప్రతి ఒక్కరు లేచి నిలబడిపోతారు. మీరు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. స్వస్థత ప్రార్థన చేసి ఆగిపోయారు కదా చాలాసార్లు, మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ముడుకుల నొప్పులు, మోకాలు నొప్పులు, మెడ నొప్పులు, కాలు నొప్పులు, బంధకాలు, కన్నీరు, కష్టం లేనోళ్ళు, రోగంలో లేనోళ్ళు, ఇబ్బందుల్లో లేరు, ఏ ఇల్లు ఏ వ్యక్తి లేరు. వాళ్ళందరికీ ఆధారం ఎవరు? నీ ద్వారానే ప్రభు అక్కడ పని చేయాలనుకుంటున్నాను. మరి నువ్వే అన్నీ మూసుకొని మౌనం దాల్చి భారం లేకుండా, బాధ్యత లేకుండా, నిర్లిప్త స్థితిలో, నిర్వీర్యమైన స్థితిలో ఉండిపోతే ఈ పని ఎలాగెళ్తుంది? ఎంత ప్రభు పనికి నష్టం కలిగిస్తున్నాం. ఆలోచించేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ అభిషేకం ఏం చేస్తారు తెలుసా? ప్రతి కాడిని విరగొడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం చూడండి. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. ప్రతి కాడి, ప్రతి బంధకం విడిపోతుందండి. యెషయా గ్రంథం 10వ అధ్యాయం. నీ భుజం మీద నుండి నీ మెడ మీద నుండి. ఇంగ్లీష్లో, అక్కడ తెలుగులో ఇలాగ ఉందండి. ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది తెలుసా? ద యోక్ షల్ బి డిస్ట్రాయిడ్ బై ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. రాసుకోండి ఇంగ్లీష్లో. అక్కడ తెలుగులో ఇలాగ ఉంది, కాడి కొట్టివేయబడి ఉంది కదా, ఆ కాడి ఎలా కొట్టివేయబడదట? దేవుని అభిషేకం వలన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వినండి, చిన్న సాక్ష్యం చెప్తాను వినండి. నా వైపు చూడండి. అయ్యారు, నాది శ్రీకాకుళం జిల్లా, పలాస నియోజకవర్గం, వజ్రపు కొత్తూరు మండలం. మేము 5 అన్నదమ్ములము, 3 అక్క చెల్లెళ్ళు. జాగ్రత్తగా వినండి. 2011లో నేను సంగమేశ్వరం అనే గ్రామం దివిసీమకు వచ్చాను. ఈ దివిసీమ ఉన్నదనే సంగతి నాకు తెలియదు. నేను పలాస నుంచి బెంగళూరు కేజీఎఫ్ వెళ్తూ ఉన్నప్పుడు, చెన్నై వెళ్తూ ఉన్నప్పుడు, విజయవాడలో రైల్వే స్టేషన్లో ట్రైన్ ఆగుతూ ఉన్నప్పుడు నేను ప్రార్థన చేసేవాడిని, ప్రభు ఈ ప్రాంతంలో ఎప్పుడైనా నాకు ఒక అవకాశం ఇచ్చి వాడుకొని అయినా అని. కాలం సంపూర్ణమైనప్పుడు 2011లో నేను పలాస నుంచి సంగమేశ్వరం అనే గ్రామానికి వచ్చాను. పెళ్లి చేసుకున్నాను. 10వ తారీఖు 10వ నెల 19వ తారీఖు 2011 నా పెళ్ళి అయింది. పెళ్ళైన 4వ రోజుకి మా ఊర్లో ఒక గృహకూడికి జరిగింది. మా సంఘం తరపు నుంచి మా మామగారు పరిచయం చేశారు. ఆయన నా వివాహానికి ముందే ఒక 5 నెలల ముందు చనిపోయారు. నా భార్య, తన కూతురు, పాస్టర్ గారి కూతురు, 3వ అమ్మాయి, అప్పటికే మరి ఒక 7 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేసి ఆ సేవను టేకప్ చేసి అమ్మాయి నడిపిస్తుంది. ప్రభు నాతో మాట్లాడిన ప్రకారంగా ప్రభు దర్శనాన్ని బట్టి ఆ వివాహం చేసుకుని నేను అక్కడికి వచ్చాను. మేము 5 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెళ్ళు. ఆ గృహకూడికలో మేము కూర్చున్నాం, ప్రార్థన చేస్తున్నాం.
ఆ గృహకుడికి పెట్టుకున్నటువంటి తల్లి ఆ పాటల్లోనే ఊగిపోతుంది. ఆమెలో నుండి దుష్టశక్తి ఒకటి బయటపడింది. ఆగండి 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 అంది. మొత్తం ఆగాం మేము. ఆగితే, ఏయ్ మోహన్ రావు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో నాకు తెలుసు, మీ నాన్న పేరు నాకు తెలుసు, మీ అన్నయ్య పేరు నాకు తెలుసు. మీ అన్నయ్య దుమ్ము గోపి, మీ నాన్న దుమ్ము రామ్మూర్తి, వాళ్ళు నా చుట్టాలే. నువ్వు ఎక్కడి నుండి వచ్చావో నాకు, నువ్వు వచ్చి 3 రోజులైంది ఈ ఊర్లో, నేను తిరగలేకపోతున్నాను అన్నాడు. ఈ ఊర్లో నువ్వు అడుగు పెట్టి 3 రోజులైంది, నేను తిరగలేకపోతున్నాను, నా సంచారం ఆగిపోతుంది, ఎక్కడికి వెళ్ళినా నా పనులేమీ అవ్వట్లేదు అని చెప్పాడు. ఆహా, నిజమే, మా నాన్న అంతంత మాత్రం మారు మనసు రక్షణ, మా అన్నయ్య అంతంత మాత్రం మారు మనసు, పెద్ద లోతైన క్రైస్తవ జీవితము, అటుగా ఇటుగా ఉన్నారు. ఆహా, నా పేరు ఎవరికి తెలియదు. పెళ్ళైన 3 రోజులకి ఎవరికి తెలుస్తుందండి? నా పేరు దుమ్ము మోహన్ రావు అని, మేము 5 అన్నదమ్ములమని, 3 అక్కచెల్లెళ్ళని, నా డేటా మొత్తం చెప్పుకొచ్చేసాడు. నువ్వెవర్రా అన్నా, నేను 7 దెయ్యాలన్నాడు. ఏమన్నాడు? 7 దెయ్యాలు. ఒక్కొక్కటి 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 పోయిన తర్వాత ఈ 7 దెయ్యాలను పంపించి నువ్వెక్కడుంటావు, నువ్వు రారా బయటికి అన్నాను. కట్టుమూతుడు, నువ్వు రా బయటికి వేస్తున్నామంలో. అపోస్తులకి బైబిల్ తీయండి మీరు ఒకసారి. కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలను ప్రకటన గ్రంథం వరకు గ్రంథాలు వారు చేతుల్లో లేవు. యేసుతో తిరిగినటువంటి, చూసినటువంటి కార్యాలు, అనుభవాలు, యేసు నామము, దేవుని రాజ్యం, ఇవి తప్పితే వాళ్ళ దగ్గర ఒకటి అండి. They have only one thing, the revelation about the name of God Jesus. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు నామములో ఉన్నటువంటి ప్రత్యక్షత మాత్రమే ఉంది. యేసు నామములోనే రోగులను స్వస్థపరుస్తున్నారు, పక్షవాతంలో ఉన్నవాడిని లెగమంటున్నారు. వెండి బంగారాలు మా దగ్గర లేవు, యేసు నామములో నువ్వు లేచి. హల్లెలూయా. 26 పుస్తకాలు మన అదనంగా మన చేతిలో ఉన్నాయి, కానీ యేసునామం మనం చెప్తుంటూ ఒకటి కదలట్లేదు. చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. నీ డేటా మొత్తం సైతానికి తెలుసా? ఓ రోజు మా చర్చి ఆరాధన జరుగుతూ ఉంటే, నాసరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ఈ దుర్గం ఇంకా పనిచేయడానికి గద్దించాను. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మా చర్చిలో ఒక భక్తురాలు, ఒక ప్రవక్త ఉంది, ఆమెకు దర్శనం వచ్చిందండి. ఆదివారం కల్లో చెప్పింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ దుర్గం వెళ్ళి అక్కడెక్కడో తిరణాలు జరిగేటటువంటి వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళింది. అక్క నాకు అక్కడ పని అవ్వట్లేదు, నాకు శక్తి లేదు, మొత్తం పోయింది, ఆయన ఎవడో వచ్చాడు, కనెక్షన్లన్నీ సూపర్ కట్ చేసాడనే నిర్వీర్యమైపోయాను. ఆ తర్వాత 400 మంది పూజారులను పిలిపించుకొని దానికి మరలా తిరిగి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అప్పుడు మళ్ళీ దానికి తిరిగి శక్తి వచ్చిందండి. సూపర్ న్యాచురల్ ట్రాఫిక్ జరగాలి నీ వలన. చెప్పండి కూడా, దేవుని నామాన్ని మహింపరచు. సమస్త తత్వముల మీద, దేవతల మీద సంపూర్ణ అధికారం ప్రభువైన యేసుక్రీస్తుకి ఇవ్వబడింది. ఆయన యుగ సమాప్తి వరకు నీకు తోడై ఉంటాడని చెప్పాడు. తెలుసా? యేసయ్య నామము తండ్రి కుడి పార్శ్వం మంది హెచ్చింపబడి ఉన్నది. ప్రభుత్వముల కంటేను, అధికారుల కంటేను, రాజుల కంటేను, పేరొందిన ప్రతి నామము కంటేను, ప్రతి దేవత కంటేను, దుర్గము కంటేను, ఈ యుగమందును రాన యుగమందును ప్రతి నామము కంటే పవర్ఫుల్ నామం ప్రభు అయిన యేసుక్రీస్తు నామం. చెప్పండి కూడా, దేవుని నామమును యేసు నామాన్ని యేసయ్యమన్నాడు. నా నామమును మీరు దెయ్యాలను వెళ్ళగొట్టండి, నా నామమును మీరు ప్రకటించండి, నా నామమును మీరు ప్రార్థన చేయండి, నా నామం మీకు ఇచ్చానని చెప్పి. నీ దగ్గర ఏదుందో చూడు, నా దగ్గర డబ్బులు లేదంటావు. తెల్లాలేసే సంచేసుకుని ఎక్కడ ఏం దొరుకుతుందా అని జ్ఞాపకం.
ఆడ 10 ఎకరాల పొలం కూడా అయితే ఒకడు ఉన్నాడండి మా ఊర్లో, అయ్యగారు 3 సంవత్సరాల నుంచి మా ఇంటికి రావట్లేదు అంటున్నాడు మా విశ్వాసం. 3 సంవత్సరాల నుంచి మా ఇంటికి రావట్లేదు అంటున్నాడు. మా నాన్న చెప్పాడు, వారు నాన్న చెప్పి నువ్వు వెళ్ళద్దురా సేవకి, సంచి పట్టుకొని ఇంటింటికి తిరగాలరా, వద్దురా నాయన అన్నాడు. ఈ విశ్వాసం కూడా ఎలాగో తెలిసి నాకు వినండి. ఇంటికి వెళ్ళారట ఇద్దరు సేవకులు. ఇంటికి వెళ్తే ఆ తల్లి కడుపు నిండా అన్నం పెట్టింది. మన అధికారులు కూడా కడుపు నిండా అన్నం పెడితే ఆ రంగు రుసులు చూస్తే ఆఖరి ఇంకొక మొక్క ఎక్కువ తినేస్తారు. తినేసిన తర్వాత మెల్లగా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ కొంత దూరం నడిచి వెళ్ళిన తర్వాత ఈ ఇద్దరిలో ఒక సేవకుడు ఏదో మర్చిపోయాడు. మళ్ళీ గబగబా వెనక్కి వచ్చి ఆ ఇంటి ముందు నిలబడ్డాడట. తలుపు కొట్టాడు, తలుపు తీశాడు. ఈ పిల్లోడు తీశాడట. ఎవరు వచ్చారా అని అమ్మ లోపల గది నుండి కొడుకు అడుగుతుందట. ఈ కొడుకు అన్నాడట, అమ్మ ఇందాక అన్నావు కదా పందికొక్కుల్లా తిని వెళ్ళిపోయారని. ఆయన వచ్చాడమ్మా. మా ఊర్లో ఒక వ్యవహారం జరిగింది. మా ఊరు ప్రెసిడెంట్, నేను, కొంతమంది పెద్దలు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారి ముందు కూర్చున్నాం. ఈ పాస్టర్ గారి మీద ఎస్ఐ ప్రెసిడెంట్ ఏమన్నాడు తెలుసండి? ఏమండి, పందెం కోళ్ళు మేపినట్టు ఈ పాస్టర్ గారిని మేపుతారండి మా వాళ్ళు. ఓ రోజు సొంత అక్క చెల్లెలే వేట మాంసం కూర వండింది, గృహకూడికి పెట్టుకుంది, కృతజ్ఞత కూడిక. వాళ్ళ అన్న ప్రెసిడెంట్. వేట మాంసం అంటే కొద్దిగా ఆశ ఉంటుంది కదా. అమ్మ 2 ముక్కలు తేండి, ఈ నలుగురిలో కూర్చున్నాడు. ఈయన 2 ముక్కలు కూర ఇవ్వమంటే అన్నయ్య కూర అయిపోయింది అందట. ఇడు ఆ 1 ముక్కలతో తినేసి లోపలికి వెళ్ళినప్పటికీ పరుపు పంచం మీద ఈ పాస్టర్ గారిని కూర్చుని పెట్టి ఇంత గిన్నె తెచ్చి తినయ్యండి, అయ్యగారు తిను అని ఈ పాస్టర్ గారికి పెడుతుందట. ఆ కడుపు గుండెలో పెట్టుకొని పోలీస్ స్టేషన్లో అవకాశం వచ్చినప్పుడు అన్నాడు, సొంత అన్నదమ్ముడిని నాకు 2 ముక్కలు వేయలేదు, వీడికి మాత్రం పెద్ద పరుపు మీద కూర్చుని పెట్టి పందెం కోళ్ళలో పెంచాడండి. పెట్టారన్నా. నాకు సిగ్గేసింది, దెబ్బకి సిగ్గేసింది. నిజంగా అలాంటి లేరా? అప్పటి నుంచి నేను ప్రత్యేకంగా ఏ పెళ్ళైనా, ఏ మీటింగ్ అయినా, ఏదైనా నలుగురు పంక్తిలో కూర్చొని ఒక ముద్ద తిని వచ్చేస్తాను. కానీ ఇంకా ప్రత్యేకించి ఇంట్లోకి వెళ్ళి ప్రత్యేకమైన భోజనాలు వద్దు. ఎందుకంటే వాళ్ళకు కూడా అబ్జర్వేషన్ చేసిన వాళ్ళు ఉంటారు. ఏంటి, మనం తిండి లేకొచ్చామా, గౌరవం దొరక్కొచ్చామా? చెప్పండి. యేసయ్య పిలుచుకున్నాడు. ఎన్ని త్యాగాలు చేసామండి మనము. అన్నదమ్ములు విడిచిపెట్టుకున్నాం. అక్క ఎవడైనాను నా నిమిత్తము అన్నని, అమ్మని, అక్కని, బిడ్డలని, ఊరిని, ప్రాంతాన్ని, తన ప్రాణమును, తన ధనాన్ని ఉపేక్షించుకుంటే పేతురు అడిగాడు, అయితే నాకేంటి లాభం అంటే, ఈ లోకంలో శ్రమలతో పాటు, హింసలతో పాటు 100 ఆశీర్వాదం, ఇల్లు, భూములు, బంధువులు, బంధత్వాలు అన్నీ నీకు ఇస్తానన్నాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరచు. హల్లెలూయా. నీలో నుండి దైవశక్తి విడుదలైతే నీకు ఆహారము నువ్వు అడగాల్సిన అవసరం లేదు, అదే నీ ఇంటికి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. కరోనా సమయంలో అందరూ అల్లాడిపోతున్నారు. నేను పల్లెటూరు సేవకుడినే. నేనే సేవకులకు కొంతమందికి నా వలన అయినంత వరకు నేను సహాయం చేశాను. దేవునికి స్తోత్రం. ఆయన కరువులో సమృద్ధిని ఇవ్వగల దేవుడు. ఆశ్చర్యకరంగా ఆయన మనల్ని పోషించగలడు. ఆయన ఆశ్చర్యకరమైన సహాయం మీకు తోడుంటే, ఉజ్జియా ఆశ్చర్యకరంగా యెహోవా అతనికి సహాయం చేయడం బట్టి ఉజ్జియా రాజ్యం స్థిరపరచబడింది. ఆశ్చర్యకరంగా హిజ్కియాకి దేవుడు సహాయం చేయబట్టి హిజ్కియా రాజ్యం అంతకంతకు అభివృద్ధి పొందిందట. ఆశ్చర్యకరమైనటువంటి బలం ఒకటి ఉంది. యోబు గ్రంథం 10:16 నేను ఆయన యందు సంతోషించడం వలన ఎడతెగక ఆశ్చర్యకరమైన ఆయన బలం నా మీదకి వచ్చి నిలిచి ఉన్నది అన్నాడు. దేవుని స్తోత్రం. యోబు పెంట కుప్పల మీద ఉన్నాడు, గాయాలతో ఉన్నాడు, అన్నీ కోల్పోయాడు. ఆ ఆశ్చర్యకరమైన నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ బలము ఆశ్చర్యకరమైన. ఇది ప్రపంచానికి తెలీదు. నువ్వు సేవ చేసుకో. సేవకు వచ్చిన ముందులో సర్వము నీవే ప్రభువా,
అని వచ్చి దేవుడిని వెంబడించి సేవలు మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన కుల బలం కావాలంటున్నాం, ఇప్పుడు మన ధన బలం కావాలంటున్నాం, ఇప్పుడు మన ప్రాంత బలం కావాలంటున్నాం, ఇప్పుడు మన పొలిటికల్ బలం కావాలంటున్నాం. ఈ పొలిటికల్ బలం పోతుంది, ఈ కుల బలం పోతుంది, ఈ ఆర్థిక బలం పోతుంది, ఈ కండ బలం పోతుంది, ఈ బుద్ధి బలం పోతుంది. ఇవేవి శాశ్వతం కాదు. కోల్పోయినవన్నీ తిరిగి రెండొంతులుగా పొందుకోవడానికి యోబుకు సహకరించింది ఏంటో తెలుసా? ప్రభువులో ఆనందిస్తూ ఉండగా ఎడతెగక సర్వ సృష్టికర్త సర్వోన్నతుడైనటువంటి ఆ ఎల్ షడై దేవుని యొక్క ఆశ్చర్యకరమైన బలం ఆయన మీదకి వచ్చి నిలిచింది. దేవునికి స్తోత్రం. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. We have supernatural provision, supernatural supply, supernatural anointing. Hallelujah. Hallelujah. నిన్ను పిలిచిన ప్రభు నిన్ను విడిచిపెట్టడు. ఆయన నమ్మదగిన దేవుడు. మనం మోకాల్లోంచి ప్రభువా నన్ను పిలుచుకున్నావు నాయన, నన్ను పోషించేవాడు నీవే, నన్ను బలపరచువాడు నీవే. ఈ ఇచ్చిన పనిని నెరవేర్చడానికి నా శక్తి సరిపోదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అడిగితే ఆయన సహాయం చేస్తాడు. కనుక ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఇంత గొప్ప దేవుడు ఇంత మహిమగల పరిచర్యని, తన మహిమగల ఐశ్వర్యమును మనలో పెట్టి మనల్ని సిద్ధపరిచి అనాయింట్ చేసి ఫుల్గా నింపి నిన్ను వేటాడురా, మనుషుల పట్టు జాలర్లుగా ఉండురా బాబు నాయన, నా సేవకుడా, నా పక్షముగా నువ్వు యుద్ధం చేయి, వ్యవసాయం చేయి అని పెడితే దాన్ని మర్చిపోతే ఎవరేం చేయగలరు? ఎవరేం చేయగలరు? ఎవరేం చేయగలరు? చూడండి ఒకసారి 2వ ముగింపులోకి వచ్చాను నేను. 2వ సమూయేలు గ్రంథం. నీవు మాత్రమే సేవ చేయడం కాదు, నీవు నికరముగా బలముగా నిలబడితే నీ వలన ఏం జరుగుతుందో తెలుసా? నీ తర్వాత అనేక మంది యోధులు లేపబడతారు. నువ్వు పడిపోతే ఎంతోమంది పడిపోవడానికి అవకాశం. నువ్వు గనక నిలబడితే అనేక మంది యుద్ధ వీరులు నువ్వు లేపగలవు. ఇక్కడ కనుక హానోకు పాస్టర్ గారు ఈ రెడ్డిపాలెంలో, చందోలు రెడ్డిపాలెంలో బలముగా అభిషేకంతో నిలబడి సాక్ష్యం కలిగి దైవ ప్రత్యక్షత కలిగి వాక్యం బోధిస్తూ స్వార్థ భారంతో రోషంతో ఈ గూడులో ప్రాణం ఉన్నంత వరకు, ప్రభు పిలుచుకున్నంత వరకు ఉంటే ఆయనను చూసిన అనేక మంది యవనస్తులు తర్వాత తరంలోనికి సేవకులుగా మార్చబడతారు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఒకసారి 2వ సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 21. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 15వ వచనంలోనికి వచ్చాను. ఫిలిష్తీయులను ఇశ్రాయేలీయులను యుద్ధము మరలా జరుగుగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోవు. ఫిలిష్తీయులతో యుద్ధము చేయనప్పుడు అతడు సొమ్మశిలను అండర్లైన్ చేసుకో. ఈ యోధుడు అయినటువంటి దావీదు సొమ్మశిల్లిపోయాడట. అప్పుడు రఫాయిమీయుల సంతతి వాడగు ఇష్బిబోను అను ఒకడు ఉండెను. అతడు ధరించి ఉన్న ఖడ్గము క్రొత్తది, వాని ఈటె 300 తూలముల ఎత్తు ఎత్తడగలది. నేను దావీదును చంపెదనని అతడు చెప్పి ఉండెను. సెరియా కుమారుడైన అబీషై రాజును ఆదుకొని అండర్లైన్ చేయి ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దావీదు జనులు దీనిని చూచి ఇశ్రాయేలీయులకు దీపమగు నీవు ఆరిపోకుండానట్లు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించిరి. హల్లెలూయా. అక్కడ సంఘటన చూడండి. ఫిలిష్తీయులకి ఇశ్రాయేలీయులకి యుద్ధం జరుగుతుంది. దావీదు అప్పటికి పెద్ద వయసు అయిపోయి వృద్ధుడైపోయాడు, కానీ యుద్ధానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఆ యుద్ధంలో, హోరెత్తున యుద్ధంలో ముఖాముఖిగా యుద్ధం జరుగుతూ ఉంటే ఆ రణస్థలంలో సొమ్మసిలి పడిపోయాడట దావీదు సొమ్మసిలి పడిపోతే సెరియా కుమారుడైనటువంటి అబీషై వచ్చి దావీదుని లేపి ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపేశాడట. చప్పటి కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. కొట్టి చంపించి ఏమన్నాడు తెలుసా?
ఇశ్రాయేలీయులకు దీపమగు నీవు ఆరిపోవటం మాకు ఇష్టం లేదు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని అయ్యారు రండి రండి పెద్ద అయ్యారు వచ్చేస్తాను. In the name of Jesus, everything will be all right. Hallelujah. ఇప్పుడు నేను కడుపులో పుట్టిన కొడుకుని నేను దావీదు అనుకోండి, సొమ్మసిలిపోయాడు, బలహీనంగా అయ్యాడు. కానీ ఇతను యుద్ధం యవ్వనంలో ఉన్నప్పుడు నేను ఇతను చేసిన యుద్ధం చూశాను, ఇతను పాడిన పాటలు చూశాను, ఇతను దేవుని కొరకు చేసిన త్యాగాలు చూశాను, ఇతను రోషాన్ని చూశాను, ఇతను భక్తిని చూశాను. వీళ్ళందరూ ఎవరు? దావీదుతో ఉన్నటువంటి మిగతా యుద్ధ వీరులందరూ. జీపారణ్యంలో దావీదు సౌలు చేత తరం పడితే కుంటోలు గుడ్డోలు ఎన్నిక లేని వారు గుర్తింపు లేని వారు అందరూ ఒక 600 మంది వెళ్ళిపోయారు. ఈ సిరియా కుమారుడు ఎవరో కాదు, దావీదు యొక్క సొంత మేనలుడే, అక్క కొడుకు సిరియా. చూసారన్నారా? దావీదు యుద్ధము యవ్వనంలో ఉన్నప్పుడు చేసిన యుద్ధము, త్యాగాలు, రోషము, పౌరుషము, యెహోవా నామములో అతన్ని సంపాదించినటువంటి ఆ దైవ మహత్యం అంతా చూశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దావీదు చుట్టంతా ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నవారు దావీదు దగ్గర నుంచి నేర్చుకున్న వారే. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని నీవు నిలబడితే నిన్ను చూసి అనేక మంది నిలబడతారు. నీవు యుద్ధం చేయడం ప్రజలు గమనిస్తున్నారు, నువ్వు నీ పోరాటాన్ని ప్రజలు గమనిస్తున్నారు, నీ భక్తిని ప్రజలు గమనిస్తున్నారు, నీ త్యాగాలను ప్రభువు ప్రజలు గమనిస్తున్నారు, నీవు సిద్ధపడుతున్న విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారు, నీ మోకాళ్ళ ప్రార్థనని ప్రజలు గమనిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఒకరోజు అవసాన స్థితి వస్తుంది ప్రతి మనిషికి. వస్తుంది రాదా? అప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? ఇశ్రాయేలీయులకు నువ్వు వెలుగయ్యా, దీపమయ్యా, నువ్వు ఆరిపోతే ఎలాగా? ఈ యుద్ధంలో నువ్వు పడిపోతే ఇది మాకు మంచిది. అలాంటి సెకండ్ నీ తర్వాత రెండో తరం సేవకులను లేపేవా? నీ కొడుకు ఇచ్చేద్దాం అనుకుంటాను అంతే. నాకు ఇప్పటికి కూడా గొప్ప ఆశ్చర్యం అండి. బైబిల్లో మోసేని చూశాను. మోసే పిల్లలు ఉన్నారు లేదా? ఇచ్చాడా? కూర్చో ఇచ్చాడా? దేవుడు చెప్పినట్టుగా చేతి మీద నీళ్ళు పోసినటువంటి పరిచారకుడైనా ఇచ్చాడే లేదా? రైనాడ్ బోంకే గొప్ప పరిచర్య చేశాడు. ఏ కోణంలో కూడా కనెక్షన్ లేనటువంటి డానియల్ కొలండాకి అంత గొప్ప సేవని ఇంటర్నేషనల్ మినిస్ట్రీని అప్పచెప్పాడు. రైనాడ్ బోంకే కూడా చాలామంది కొంతమంది పిల్లలు ఉన్నారు, కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, దైవ జనాంగం. నీ సేవ నీతోనే గతించిపోదు. నీ యుద్ధాన్ని చూస్తున్నారు, నీ పోరాటాన్ని చూస్తున్నారు, నీ ప్రయాసం చూస్తున్నారు, నీ కన్నీటిని చూస్తున్నారు, నీ బలహీనతలను చూస్తున్నారు, నీ బలాన్ని చూస్తున్నారు, దేవుని కొరకు నువ్వు చేసిన త్యాగాలు చూస్తున్నారు. ఫిలిష్తీయుల యుద్ధంలో దావీదు సొమ్మసిల్లిపోయాడు. ఒరిగిపోతుంటే సిరియా కుమారుడు వచ్చి ఆదుకొని అన్నాడు, నాయనా నీవే ఇశ్రాయేలీయులకు దీపము, నువ్వు ఇక్కడ ఉండు, వాళ్ళు యుద్ధం చేశారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఒకవైపు సంఘం కట్టడమే కాదు, నీ తర్వాత ఆ దర్శనాన్ని, ఆ సేవను ముందుకు తీసుకుని వెళ్ళే సేవకుల్ని సిద్ధపరుస్తున్నావా? ఆలోచించు. ఈ అభిషేకం ఎలాంటిదో తెలుసా? యెషయా గ్రంథం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం నీ మీద నుండి పొంగి పొర్లుతున్నటువంటి ఈ అభిషేకం ఏం చేస్తా తెలిసిన? నదీ ప్రవాహంలాగా పొర్లుతుందట. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 59:19 పడమటి నుండి చదవండి. పడమటి దిక్కునున్న వారు యెహోవా నామమునకు భయపడుదురు, సూర్యోదయము ఉన్నవారు భయపడుదురు. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు
ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? వెన్ ద అనాయింటింగ్ ఆఫ్ ద గాడ్ ఫ్లోస్. చూడండి ఏంటి, కృష్ణానది జలాలు ఒక్కసారి వదులుతాడు, తూములు ఎత్తేస్తాడు అక్కడ కదా. ఆ నది కాలువలో ఉన్నటువంటి ఇసుక దెబ్బలు, ఈ ఇంగ్లీష్ చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, ఎప్పటి నుంచో ఊడిపోయిన పిచ్చ మొక్కలు ఏరులతో సహా కొట్టుకొని పోతాయి. అనేక సంవత్సరాల నుంచి పాడుపడిపోయినటువంటి వ్యవస్థలు, కుటుంబాలు, వ్యక్తులు దేవుని ఏర్పాటులో, కృపలో నువ్వు పొందుకున్న పిలుపుని బట్టి నీలో నుండి ప్రవహిస్తున్నటువంటి అభిషేకం ద్వారా ప్రతి గుట్టలన్నీ సదును చేయబడతాయి, లోయలన్నీ పోడ్చబడతాయి, గరుకు మార్గం నునిపైపోతుంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచు. హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకాన్ని అంత శక్తి ఉంది. అడుగు. ఎప్పటికప్పుడు మనము ఈ ఆధ్యాత్మిక జీవితంలో డల్ అయిపోకుండా, మొదటి వారు కడపటి వారు అయిపోకుండా ఉండాలంటే, ఎప్పుడు మొదటి వారు కానీ దేవుని రాజ్యంలో ఉండాలంటే యేసయ్య చెప్పాడు, రావడం వచ్చారు కానీ పోరాటం చేయొద్దా, చేయడం ఆపకూడదు. దేవునికి స్తోత్రం. అలిసిపోయిన పోరాటం చేయు. దావీదుకి తెలీదా పెద్ద వయసు వచ్చిందని, నేను దమ్ముగా నిలబడలేనని తెలీదా? కానీ ఆ కుర్రోళ్ళతో పాటు ఫిలిస్తీన్లకు వ్యతిరేకంగా యుద్ధానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. వయసు చూసుకోలేదు. శిష్యులు చెప్తున్నారు, తన పిల్లలు చెప్తున్నారు, నువ్వు పెద్దవాడు అయిపోయావు, దీపం ఆరిపోకూడదు, సొమ్మసిల్లిపోదు. కానీ ఆయన ఆపలేదు. యెహోషువతో ఏమంటున్నాడు తెలుసా? చూడండి ఒకసారి. నేను ముసలోడిని అయిపోయాను, పెద్ద వయసు అయిపోయింది, ఎండ బాగా తగులుతుంది, ఇంక పెద్ద సేవ ఏం అవసరం లేదులే అనుకుంటున్నారా? యెహోషువ గ్రంథం, యెహోషువతో అంటున్నాడు, యెహోషువ నువ్వు వృద్ధుడు అయిపోయావు అనుకుంటున్నావా? లేగి 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 ఇంకా నువ్వు స్వతంత్రించుకోవడానికి చాలా పని ఉందన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి 13వ అధ్యాయం. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ప్రత్యక్షమై సెలవిచ్చును, నీవు దినములు గడిచిన వృద్ధుడు, స్వాధీనపరుచుకున్నట్టుకు అతి విస్తారమైన దేశం ఇంకా మిగిలి ఉన్నది. వృద్ధుడు అయిపోయావు, పోరాటం ఆపేవారు నాయన, ఇంకా చాలా ఉంది బాబు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఏ ఎంప్లాయీకైనా రిటైర్మెంట్ ఉంది కానీ సేవకుడికి రిటైర్మెంట్ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి చూడండి, మన వాళ్ళందరూ ఏమంటారు? పెద్దయ్య గారు అంటారు. ఏమంటారండి? పెద్దయ్య గారు. పిల్లలు వచ్చేస్తారు, మనవాళ్ళు వచ్చేస్తారు, 4వ తరం 3వ తరం వచ్చేస్తాయి. కానీ అయ్యగారు బతుకుంటే ఏమంటారు? పెద్దయ్య గారు ఉన్నారా? పెద్దయ్య గారు ఎంత రెస్పెక్ట్ అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యము నీ నోటి నుండి వెల్లడైతే, చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం, నీ నోటి నుండి వచ్చినటువంటి ప్రతి దేవుని మాట కూడా అందులో ఏముందో తెలుసా? అందులో ఏముందో తెలుసా? దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా 6:63 ఆత్మీయ జీవింపజేయుచున్నది, శరీరం కేవలము నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు. హల్లెలూయా, హల్లెలూయా. చాలు. మన నోటి నుండి వచ్చే దేవుని ప్రతి మాట కూడా జీవమును ఆత్మయు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన నోటి నుండి దేవుని మాట వెల్లడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యాన్ని నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైన దైవ జనాంగమా, కళ్ళు మూసుకొని అందరం లేచి నిలబడదాం. ఒకసారి మనమే ఆలోచన చేసుకుందాం. సమరయ పట్టణంలో ఫిలిప్పు వెళ్ళినప్పుడు, ఫిలిప్పు ద్వారా ఆ సమరయ పట్టణానికి గొప్ప సంతోషం, సంబరం అయిపోయిందట. అంతవరకు వారి చూడని సూచక్రియలు, అంతవరకు వారి చూడనటువంటి బల ప్రభావం, అంతవరకు వారి చూడనటువంటి కార్యాలు జరిగాయి. నువ్వు తప్పితే సమరయ పట్టణంలో ఫిలిప్పు అడుగు పడితే జరిగిన కార్యాలు మీలో, మీ ద్వారా కూడా మీరు సేవ ప్రారంభంలో ఉన్నప్పుడు జరిగాయండి. ఇప్పుడు ఎందుకు జరగట్లేదు? దేవుని శక్తి ఏదైనా కొరసైపోయిందా? దేవుడు ఏదైనా మారిపోయాడా?
ఆయన నిన్ను విడిచిపెట్టేశాడా? కాదు కాదు కాదు. ఆయన మారని దేవుడు, మార్పు చెందని దేవుడు. ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరమైన సహాయం నీకు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆశ్చర్యకరముగా నీకు ఆలోచనలు ఇచ్చే దేవుడు ఉన్నాడు. ఆశ్చర్యకరముగా నీకు స్థిరపరచగలడు, నిన్ను అభివృద్ధి చేయగలడు, నిన్ను పోషించగలడు. ఆశ్చర్యకరమైనటువంటి కాపుదల నీకు ఇవ్వగలడు. యుగ సమాప్తి వరకు ఆయన మనకు తోడై ఉంటానని చెప్పాడు. మనుషుల వైపు చూడకు, పరిస్థితుల వైపు చూడకు, కొరతల వైపు చూడకు. నీ పిలుపు, నీ ఏర్పాటు, నీ మీద ఉన్న అభిషేకం, నీలో ఉన్న వాక్య ప్రత్యక్షత, నీకు అప్పచెప్పబడినటువంటి స్వార్థ పరిచర్య, నీకు పంచించినటువంటి సేవాక్షేత్రం, నీకు ఇవ్వబడినటువంటి ఆత్మలు, నీకు ఇవ్వబడినటువంటి సంఘము మహిమ కలిగినటువంటి సంఘముగా, మహిమ కలిగినటువంటి సంఘముగా సంఘాన్ని సిద్ధపరచండి. పౌలు అంటున్నాడు, విశ్వాసులతో మీరే నాకు కిరీటం అంటున్నాడు. తెస్సలోని సంఘంతో అంటున్నాడు, మీరే నా కిరీటం అంటున్నాడు. ఇంత గొప్ప పరిచయం ప్రభు మనకి అప్పగించాడు. ప్రభు మనకి అప్పగించాడు. ప్రార్థన చేద్దాం.